రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచిపెట్టుకున్నారు. ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న ఈడున్న మా అక్కళ్ళు, మా కళాకారులను, మా మిత్రుల్ని, మీ ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షలు వేసిండా? పోనీ 15,000 వేసిండా? పోనీ 15 పైసలన్నీ వేసిండా? ఒక్క పైసా కూడా నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడా? నిన్నమనైన మాటలు చూసిండు కదా. ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకోనంట ముస్లింలకు వంచి పెడతారంట. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా. ఈడున్న మా మిత్రులందరూ, మీ నాయనలు, మీ చిన్నాయనలు, మీ తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది, చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ముల ఆస్తులు తీసుకోవాలి. ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి. ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ లాకటో చేసుకున్నా, మన మల్లన్న లాకటోళ్ళు ఏమన్నా భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికి ఇస్తారు. ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది. మరి ఎట్లా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ, నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, భాషల మధ్యలో చిచ్చుపెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నోళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు. కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు. గుట్టకు పోయి మనం మొక్కు తీర్చుకుంటాం, పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం. రాముడు భక్తులు ఉన్నారు. శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుడిని గొల్చొచ్చినాం. అదేవిధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠానికి ఇవాళ పూజలు చేసుకున్నాం. ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీ వాళ్ళకు. జై శ్రీరామ్ అనాలనంట, బూతులో ఓట్లు పడాలనంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు. ఏంది ఇది అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. నా మనసులో నుంచి మాట్లాడుతున్నా. నేను హిందువును, నేను దేవుణ్ణి నమ్ముతా. దేవుడి నమ్మకం నా విశ్వాసం. ముస్లింలు మహమ్మద్ ప్రవక్తను నమ్ముతారు, క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు, సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు. ఎవడి ధర్మము, ఎవడి జాతి వాడిదే. ఎవడి ధర్మాన్ని, వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు. రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం. ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టులను ముసుగు తోడుకున్న ఈటెల రాజేందర్ కూడా ఈరోజు ఇట్లా తయారైండయా. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది, మనం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, ఇవాళ వివేకంతో మనం వ్యవహరించాలి. వివాదాలతోని సంక్షేమాన్ని దెబ్బతీయొద్దు. అందుకే ఈరోజు బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి ఏంది లేదు.
పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, జన్ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు, రైతులను కాపాడింది లేదు. ఈరోజు ప్రపంచంలో ఉండే 125 దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు. ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది, పేదల అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం 111వ స్థానంలో నిలబడ్డది. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి. టీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసీలేసినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు, నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు. అందుకే మీరున్నది టీఆర్ఎస్లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఒక సెక్యులర్, ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవాలి. అక్కని గెలిపించండి. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే. ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే గొంతుగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించినో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. మా జంగయ్య చాలా విషయాలు చెప్పిండు. 58 జీవో చెప్పిండు, 59 జీవో చెప్పిండు, జవహర్ నగర్ గురించి చెప్పిండు, మేడ్చల్ గురించి చెప్పిండు. మా శ్రీశైలం గౌడ్, మా హనుమంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ గురించి చెప్పిండ్రు. మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు, మా హనుమంత్ అన్న కంటోన్మెంట్ మల్కాజ్గిరి గురించి చెప్పిండ్రు, మా మల్రెడ్డి రామరెడ్డి, జక్కడి ప్రభాకర్ రెడ్డి, మా మధు యాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు, మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు. ప్రతి ప్రాంతంలో నేను 5 ఏళ్ళు ఎంపీగున్నా. సందు సందు నాకు తెలుసు, గల్లీ గల్లీలో మీరందరూ నేను గుర్తుపడతా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఈ ప్రాంతాన్ని చేసే, అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మీ అన్న, మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, అధికారం ఈరోజు నా చేతుల్లో ఉంది. నాకు అండగా నిలబడండి. సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది కుక్కట్పల్లి, నార్సింగి, మంచిరేవుల ప్రాంతంలో 100 కోట్లకి ఎకరం ఎట్లా పోద్ది, మేడ్చల్, షామీర్పేటలో ఎట్లా పోదో నేను చూస్తా. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా, ఫార్మా కంపెనీలు తెస్తా. మా వేణున్నాడు సర్పంచ్, ఇన్నే జీనోమ్ వ్యాలీ ఉంది. ఆనాడు మనం చేసిన అభివృద్ధే ఈరోజు ఇక్కడ ఉన్నది. ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే 10 లక్షల రూపాయలు పేదోళ్లకు ప్రయోజనం కలిగింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా, ఉద్యోగానికి పోవడానికైనా, గుడికి పోవాలన్నా, పిల్లల్ని బడిలో ఇడవాలన్నా, అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ, బీఆర్ఎస్. ఎవడు అడ్డం పడ్డా తొక్కుకుంటూ పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎవరు కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా, చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేయాలని చూసినా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అండగా నిలబడతాం. మళ్ళొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మళ్ళీ తొందరలోనే వస్తా. అక్కను, సునీతమ్మను పార్లమెంట్ సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అక్కకు అండగా నిలబడండి. ఈ సునీతమ్మ కేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డికి వేసినట్టే మీరందరు గెలిపిస్తారు కదా, మీరందరు గెలిపిస్తారు కదా.
గెలిపిస్తామన్న వాళ్ళందరూ లేచి నిలబడి చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేతులు కనిపిస్తలేవురా నాయన, అన్ని చేతులే కనిపించాలి నాకు. ఇక్కడ కూడా ఆడ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తాల్సిందే. మీరు కళాకారులు, మీరు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం